ICT20 వరల్డ్ కప్ 2026 టోర్నీలో టీమిండియా సెమీఫైనల్స్ కు దూసుకెళ్లిపోయింది. ఇక సమీకరణాలు, రన్ రేట్లు, తొక్క తోలు ఇవేమీ లేకుండా రాచరికంగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది సెమీఫైనల్స్ లోకి మన భారత జట్టు. ఫామ్ లేదని చీకొట్టిన సంజు శాంసనే అసాధారణ బ్యాటింగ్ తో ప్రదర్శనతో ఇక తను డూ ఆర్ డై అనే మ్యాచ్ తో టీమిండియాని గెలిపించేశాడు. ఆదివారం కోల్కతా వేదికగా జరిగిన తమ ఆఖరి సూపర్ 8 మ్యాచ్లో సమిష్టిగా రాణించిన టీమిండియా 5 వికెట్ల తేడాతో వెస్టిండీస్ను ఓడించింది. ఇక గ్రూప్ 1 నుంచి సౌత్ ఆఫ్రికా, ఇండియా, అలాగే గ్రూప్ 2 నుంచి ఇంగ్లాండ్, అలాగే న్యూజిలాండ్ ఈ 2 దేశాలు వెళ్తాయన్నమాట. ఎవరితో ఏం ఆడతారనేది మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఈ మ్యాచ్లో కనుక చూసినట్టయితే ఒక్క సంజు శాంసన్కే క్రెడిట్ ఇచ్చేయచ్చు అనేది ఇక్కడ ఒక అద్భుతమైన విషయం. ఎందుకంటే 97 పరుగులు చేశాడు. జస్ట్ 3 రన్స్తో తను సెంచరీ మిస్ అయ్యాడు. కానీ తను సెంచరీ చేసిన ఇంత పేరు వచ్చిండేది కాదేమో. అంతకన్నా గొప్పగా భారత్ను చాలా గ్రాండ్గా సెమీస్లోకి పంపించిన దానిలో ఈరోజు నెంబర్ 1 హీరో ఎవరైనా ఉన్నారంటే అది సంజు శాంసన్. ముందుగా ఏమైందంటే వెస్టిండీస్ జట్టు బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లలో 4 వికెట్లకు 195 పరుగులు చేసింది. రోస్టన్ చేస్ 40 పరుగులు, రౌమెన్ పోవెల్ 34 పరుగులు, జాసన్ హోల్డర్ 37 పరుగులు, వీళ్ళ ముగ్గురు టాప్ స్కోరర్లుగా నిలిచారు. అయితే భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 2 వికెట్లు తీగా హార్దిక్, వరుణ్ చక్రవర్తి తల ఒక వికెట్ తీశారు. ఓకే, అనంతరం భారత్ 19.2 ఓవర్లలో 5 వికెట్లకు 199 పరుగులు చేసి గెలుపొందింది. సంజు శాంసన్ 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్లతో 97 పరుగులు చేశాడు. ఓకే, ఒక్కడే అజేయమైన హాఫ్ సెంచరీతో రాణించాడు. తిలక్ వర్మ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ వీళ్ళందరూ కూడా అంత గొప్పగా రాణించలేకపోయారు. ఓకే, తిలక్ వర్మ 27 పరుగులు చేశాడు, 4 ఫోర్లు, 1 సిక్స్తో పర్వాలేదు. అంటే సంజు శాంసన్ తర్వాత కొంచెం ఒక గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు, కొంచెం ఒక భాగస్వామ్యం నెలకొల్పాడంటే అది తిలక్ వర్మని. మిగతా వాళ్ళు ఎవ్వరూ రాణించలా. ఒక్క సంజు శాంసన్ ఒక్కడే బ్యాటింగ్లో దుమ్ము రేపాడని చెప్పొచ్చు. అయితే ఇక వెస్టిండీస్ బౌలర్లలో జేసన్ హోల్డర్ 2 వికెట్లకు, షమార్ జోసెఫ్ 2 వికెట్లు తీగా అఖిల్ హుస్సేన్ 1 వికెట్ తీశాడు. అయితే 195 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో దిగిన టీమిండియాకు మరోసారి ఆశించిన ఆరంభం దక్కలేదు. మళ్లీ ఓపెనర్ అభిషేక్ శర్మ 10 పరుగులు చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. క్రీజ్లోకి వచ్చిన ఇషాన్ 2 బౌండరీలు బాది దూకుడుగా కనపరిచాడు. కానీ తను వేగంగా పెవిలియన్కు చేరాడు. అయితే ఇషాన్ కిషన్ విషయంలో కనుక చూసినట్టయితే తనకి బ్యాడ్ లక్ అనేది వచ్చింది. ఎందుకనంటే దాదాపుగా ఆ బౌండరీ కొట్టేశాడని అనుకున్నారు. కానీ సడన్గా అక్కడ బౌండరీ దగ్గర వెస్టిండీస్ ఫీల్డర్ వచ్చి హఠాత్తుగా క్యాచ్ పట్టాడు. యాక్చువల్లీ అది ఎవ్వరూ కూడా క్యాచ్ వెళ్తుంది, క్యాచ్ పడతారు అని అనుకోరు. ఇది నిజంగా చెప్పాలంటే ఒక బ్యాడ్ లక్ అని చెప్పాలి. దాంతో భారత్ 41 పరుగులుగా 2 వికెట్లు కోల్పోయింది. అయితే ఒకవైపు వికెట్లు పడుతున్నా కూడా మరోవైపు సంజు మాత్రం అస్సలు తగ్గల. తనదైన శైలిలో చెలరేగిపోయాడు. దాంతో పవర్ ప్లేలో భారత్ 2 వికెట్లు కోల్పోయినా 53 పరుగులు చేసింది. ఓవైపు కెప్టెన్ సూర్య ఆచితూచి ఆడిన సంజు భారీ షాట్లతో స్కోర్ బోర్డును పరిగెత్తించాడు. ఈ క్రమంలో 26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో సంజు హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సూర్య కూడా తన ట్రేడ్ మార్క్ ర్యాంప్ షాట్తో సిక్సర్ తరలించి జోరు కనపరిచాడు. 58 పరుగుల భాగస్వామితో క్రీజ్లో సెట్ అయిన ఈ జోడీని జోసెఫ్ విడదీశాడు. సూర్యను 18 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద క్యాచ్ అవుట్గా పెవిలియన్కు చేర్చాడు. ఇక క్రీజ్లోకి తిలక్ రాగా టీమిండియా పరుగుల వేగం కాస్త తగ్గింది. జోసెఫ్ బౌలింగ్లో సంజు ఎదురుదాడికి దిగి పరుగులైతే పిండుకున్నాడు. అయితే తిలక్ వర్మ కూడా రిథం అందుకుని వేగంగా పరుగులు రాబట్టాడు. వీరిద్దరు 42 పరుగుల భాగస్వామ్యంతో క్రీజ్లోకి సెట్ అయిన తర్వాత ఈ జోడీని జేసన్ హోల్డర్ ప్లాన్ చేసి విడదీశాడు. మిడ్ ఆఫ్ ఫీల్డర్ను పెట్టి తిలక్ వర్మను గుచ్చులో బిగించాడు. హోల్డర్ వేసిన ఫుల్ డెలివరీని వెనక్కి జరిగి మిడ్ ఆఫ్ ఫీల్డర్ మీద నుంచి కొట్టేందుకు తిలక్ వర్మ ప్రయత్నించాడు. కానీ అది కాస్త గాల్లోకి జంప్ చేసి మరీ హిట్మేర్ బంతిని అద్భుతంగా అందుకున్నాడు. క్రీజ్లోకి హార్దిక్ వచ్చాడు. సంజు మొమెంటం దెబ్బ తినకుండా జాగ్రత్త పడ్డాడు. రొమారియా షెఫర్డ్ వేసిన 17వ ఓవర్లో హార్దిక్ పాండ్యా ఇచ్చిన సునాయాసమైన క్యాచ్ను ఎక్స్ట్రా కవర్లో హోల్డర్ నేలపాలు చేశాడు. ఈ అవకాశాన్ని అతను దూకుడుగా ఆడాడు. సంజు కూడా బౌండరీలు బాదడంతో చివరికి సమీకరణం ఎలా వచ్చేసిందంటే 12 బంతుల్లో
టీమిండియా 17 పరుగులు అవసరమయ్యాయి. షమర్ జోసెఫ్ వేసిన 19వ ఓవర్లో హార్దిక్ పాండ్యా 17 పరుగులు చేసి అప్పటి క్యాచ్ అవుట్ వెనుతిరిగాడు. దాంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది. శివం దుబే వచ్చి రావడంతో 2 బౌండరీలు బాది ఒత్తిడిని తగ్గించాడు. ఆఖరి ఓవర్లో భారత్ విజయానికి 7 పరుగులు అవసరం కాగా సంజు ఒక 6, ఒక 4 బాది విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.